హైదరాబాద్లోని అమీర్పేటలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నీలగిరి బ్లాక్ భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ప్రస్తుతం మంటల్ని అదుపు చేస్తున్నారు. అయితే 4వ అంతస్తులోని ఇన్స్టిట్యూట్లో విద్యార్థులు చిక్కుకున్నారు. దీంతో భవనం బాల్కనీ నుంచి విద్యార్థుల్ని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, అసలు అగ్ని ప్రమాదం ఎలా జరిగింది, ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి, చిక్కుకున్న విద్యార్థులందరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చినట్టేనా? థ్యాంక్ యూ సింధు. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో వరుసగా జరుగుతున్నటువంటి అగ్ని ప్రమాదాలు ప్రస్తుతం ఆ నగరవాసులందరినీ కూడా ఆందోళనకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ముఖ్యంగా నాంపల్లి ఫైర్ యాక్సిడెంట్ సంఘటన మరొక ఫైర్ యాక్సిడెంట్ ప్రస్తుతం అమీర్పేటలో ఉన్నటువంటి మైత్రివనంలో ఒక కోచింగ్ సెంటర్లో భారీ అగ్ని ప్రమాదం జరిగినటువంటి పరిస్థితి. ముఖ్యంగా మైత్రివనంలో ఉన్నటువంటి మెట్రో స్టేషన్కి ఆనుకొని ఉన్నటువంటి నీలగిరి బ్లాక్లో ఉన్నటువంటి ఆ కోచింగ్ సెంటర్లో 4వ అంతస్తులో నడుస్తున్నటువంటి ఒక కోచింగ్ సెంటర్లో ఈ ఫైర్ యాక్సిడెంట్ జరగడం జరిగింది. ఈ ఫైర్ యాక్సిడెంట్కి ప్రధాన కారణం అక్కడ షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగిందంటూ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కానీ ఆ కోచింగ్ ఇన్స్టిట్యూట్కి సంబంధించినటువంటి సిబ్బంది అంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఉదయం క్లాస్ జరుగుతున్నటువంటి సమయంలోనే ఈ అగ్ని ప్రమాదం సంభవించడం జరిగింది. ఈ సమయంలో దాదాపు ఉదయం క్లాస్కి అటెండ్ అయినటువంటి విద్యార్థులంతా కూడా ఆ అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నారంటూ కూడా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కానీ అదేవిధంగా మరొకవైపు స్థానికులంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే అక్కడికి స్థానిక పోలీసులు కానీ ఫైర్ సిబ్బందితో పాటు అదేవిధంగా స్థానికులంతా కూడా లోన చిక్కుకున్నటువంటి వారందరినీ కూడా కాపాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దానిలో భాగంగానే అక్కడికి చేరుకున్నటువంటి ఫైర్ సిబ్బంది అంతా కూడా పైకి ఏదైతే 4వ అంతస్తులో జరిగిందో అక్కడ ఆ 4వ అంతస్తుకి నుంచొని లేయడంతో పాటు లోన చిక్కుకున్నటువంటి వారందరినీ కూడా జాగ్రత్తగా కిందకి దించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా దాదాపు 15 మందికి పైగా కూడా విద్యార్థుల్ని కిందకి దించేటటువంటి ప్రయత్నం చేశారు. నుంచొని ద్వారా ముఖ్యంగా దించేటటువంటి ప్రయత్నంలో నుంచొనేసి 4వ అంతస్తుకి నుంచొనేసి ఆ కిటికీల ద్వారా ఒక్కొక్కరిని బయటకు తీస్తున్నటువంటి సమయంలో ఎవరైనా అదుపు తప్పి కింద పడిపోతే వారికి ఎటువంటి గాయాలు కాకుండా కింద వల కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ సర్క్యూట్కి సంబంధించినటువంటి అంశంలో ఇప్పటివరకు కూడా 15 మందిని రక్షించడం జరిగింది. ఇంకా కొంతమంది లోన్ ఉన్నారనేటటువంటి సమాచారం అందుతుంది. ఒకవైపు ఇప్పటికే మరొకవైపు అక్కడికి చేరుకున్నటువంటి ఫైర్ సిబ్బంది అంతా కూడా మరొకవైపు ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి మంటలను ఆర్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా దానికి ఆనుకొని ప్రస్తుతం నీలగిరి బ్లాక్లో ఉన్నటువంటి కోచింగ్ సెంటర్కి ఆనుకొని మరికొన్ని కోచింగ్ సెంటర్లు ఉన్నాయి. ఆ కోచింగ్ సెంటర్లకి ఈ అగ్ని వ్యాపించకుండా అదుపు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా నీలగిరి బ్లాక్ అంటేనే పూర్తిగా ఆ బ్లాక్ మొత్తం పూర్తిగా కోచింగ్ సెంటర్లు ఉంటాయి. దాదాపు వేల సంఖ్యలో ప్రతిరోజు కూడా అక్కడ విద్యార్థులంతా కూడా కోచింగ్ తీసుకుంటూ ఉంటారు. ప్రస్తుతం ఇలాంటి సమయంలో ఈ అగ్ని ప్రమాదం జరగడం, ముఖ్యంగా అక్కడ అగ్ని ప్రమాదం జరిగినటువంటి సమయంలో వెంటనే స్థానికులు అప్రమత్తమయ్యి ముఖ్యంగా వారందరినీ కూడా బయటికి తీసేటటువంటి ప్రయత్నం చేయడంతో పాటు మరొకవైపు వెంటనే ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి సిబ్బంది కూడా చేరుకొని వారిని రక్షించేటటువంటి ప్రయత్నం అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది సింధు. అంటే మీరు అన్నట్టు మొన్న నాంపల్లిలో ఘటన మరొక ఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. సో మొన్న అధికారులు కూడా అన్ని ఇలాంటి సిచ్యువేషన్స్లో కొన్ని అంటే నీరూస్ ఇలాంటి వాటిల్లో తనిఖీలు అయితే చేశారు. కానీ ఇవన్నీ తూతూ మంత్రంగా సాగుతున్నట్టేనా? తప్పకుండా మనం ఎందుకంటే ఒకవైపు వేసవి కాలం వస్తుంది. ముఖ్యంగా సమ్మర్ వస్తున్నటువంటి సమయంలో ఫైర్ సిబ్బంది అంతా కూడా పూర్తిగా ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి అధికారులంతా కూడా నగర వ్యాప్తంగా ఉన్నటువంటి షాప్స్ కానీ అదేవిధంగా షాపింగ్ మాల్స్తో పాటు కోచింగ్ సెంటర్లు కానీ ప్రతి ఒక్క చోట కూడా తనిఖీలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే సమ్మర్లో ప్రధానంగా ఫైర్ యాక్సిడెంట్లు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఇలాంటి సమయంలో ముఖ్యంగా ఒకవేళ అనుకోనేటువంటి సందర్భంలో ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఆ సందర్భంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఫైర్ సిబ్బంది ముఖ్యంగా ఫైర్ యాక్సిడెంట్ జరిగినటువంటి సమయంలో ఏ విధంగా బయటపడాలనే దానిపైన అవగాహన కార్యక్రమాలు చేపట్టడంతో పాటు ముఖ్యంగా పెద్ద పెద్ద సముదాయాలు
ముఖ్యంగా వ్యాపార సముదాయాలకు సంబంధించినటువంటి వాటి వద్ద తనిఖీలు చేయడంతో పాటు అక్కడ పూర్తి స్థాయిలో ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి నియమ నిబంధనల్ని అమలు చేస్తున్నారా లేదా అన్నది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ముఖ్యంగా ఈ నాంపల్లి సంఘటన జరిగిన తర్వాత కొద్ది రోజుల పాటు 2-3 రోజుల పాటు నగరంలో ఉన్నటువంటి కొన్ని వ్యాపార సముదాయాలపైన తనిఖీలు చేయడం, వాటిపైన జర్నామాలు విధించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ శాశ్వత ప్రాతిపదికన ఈ అగ్ని ప్రమాదాలని నివారించడానికి ఈ అధికారులు ఎందుకు పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవడం లేదనేటటువంటి వాదనలు ముందు నుంచి వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం మైత్రివనానికి సంబంధించినటువంటి సంఘటన మనం పరిగణలోకి తీసుకుంటే ప్రధానంగా అక్కడ భారీ అగ్ని ప్రమాదం జరిగితే మాత్రం పూర్తి స్థాయిలో అక్కడ ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి నియమ నిబంధనలకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి కోచింగ్ సెంటర్లో ఎక్కడా కూడా కనిపించవు. ఎందుకంటే అక్కడ దాదాపు ఒకదానికొకటి ఆనుకొని వేల సంఖ్యలో ఇన్స్టిట్యూట్లు ఉంటాయి. ఆ ఇన్స్టిట్యూట్లో ప్రధానంగా వేల సంఖ్యలో అదే స్థాయిలో విద్యార్థులు కోచింగ్లు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మరి అలాంటి దాదాపు వేల సంఖ్యలో కోచింగ్ తీసుకుంటున్నటువంటి విద్యార్థులు ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్లలో ప్రధానంగా ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి నియమ నిబంధనలు ఏ విధంగా ఉన్నాయని మాత్రం చూడాల్సినటువంటి అంశంగా ఉంది. ముఖ్యంగా ఇలాంటి మనం నీలగిరి బ్లాక్కి సంబంధించినటువంటి అంశంలో మనం పరిగణలోకి తీసుకుంటే ప్రధానంగా అక్కడ దాదాపు ఒకదానికి ఆనుకొని ఒకటి దాదాపు వందల సంఖ్యలో ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ ఆ ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి నియమ నిబంధనల పైన పూర్తి స్థాయిలో అధికారులు అక్కడ తనిఖీలు చేసి ఆ నియమ నిబంధనలు లేనటువంటి కోచింగ్ సెంటర్ల పైన ప్రధానంగా అక్కడ తనిఖీలు చేయడంతో పాటు వాటిపైన సరైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి ఈ అగ్ని ప్రమాదం జరిగినటువంటి బ్లాక్ సంబంధించి అక్కడ ఉన్నటువంటి స్థానికులు కానీ మరొకవైపు ఫైర్ సిబ్బంది వెంటనే అలర్ట్ వారిని నించుని లేసి 4వ అంతస్తు నుంచి కిందకి దింపి వారి ప్రాణాలను రక్షించినటువంటి పరిస్థితి. కానీ ఈ కొన్ని బ్లాక్స్కి సంబంధించినటువంటి అంశంలో ఫైర్ యాక్సిడెంట్ అయితే కిందకు వచ్చేటటువంటి సదుపాయాలు కానీ కిందకు వచ్చేటటువంటి మార్గాలు లేనటువంటి కోచింగ్ సెంటర్లు చాలా ఉన్నాయి. అలాంటి కోచింగ్ సెంటర్ల పైన ఈ ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి అధికారులు పూర్తి స్థాయిలో తనిఖీలు చేసి పూర్తి స్థాయిలో వాటిపైన చర్యలైనా తీసుకోవాలి, లేక ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి నియమ నిబంధనలు అక్కడ అమలు చేసే విధంగా అయినా సరే వాళ్ళు చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రస్తుతం జరుగుతున్నటువంటి వరుస ప్రమాదాలతో అయినా ఈ ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి అధికారులు కానీ ప్రభుత్వం కానీ అలర్ట్ ఇలాంటి సంఘటనలు జరగకుండా పునరావృతం కాకుండా మరొక్కసారి ఇటువంటివి రిపీట్ కాకుండా వెంటనే చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఈ మైత్రివనంకి సంబంధించినటువంటి ఫైర్ సేఫ్టీ తర్వాత అయినా సరే పూర్తి స్థాయిలో మైత్రివనంలో ఉన్నటువంటి కోచింగ్ ఇన్స్టిట్యూట్లకు సంబంధించినటువంటి అంశంలో ముఖ్యంగా ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి నియమ నిబంధనల పైన అక్కడ అవగాహన కల్పించడంతో పాటు ఆ బిల్డింగ్ ఆ వ్యాపార సముదాయాల్లో ఆ ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి నియమాలని పాటించారా లేదా అన్నది మాత్రం తనిఖీలు చేస్తారా లేక లైట్ తీసుకుంటారా అన్నది మాత్రం చూడాల్సినటువంటి అంశంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించినటువంటి అంశంలో అక్కడ ఉన్నటువంటి స్థానికులు వెంటనే అలర్ట్ అయ్యి అక్కడ ఉన్నటువంటి అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నటువంటి వారందరినీ కూడా రక్షించేటటువంటి ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ ఇన్స్టిట్యూట్కి సంబంధించినటువంటి అంశంలో అక్కడ అగ్ని ప్రమాదం జరిగిన అక్కడ ఉన్నటువంటి విండోస్ కారణంగానే వారందరినీ కూడా బయటికి తీసుకురావడానికి వెసులుబాటు కలిగినటువంటి పరిస్థితి. ఇలాంటి వెసులుబాటు వేరే ఇన్స్టిట్యూట్లో చాలా దాదాపు వందల సంఖ్యలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్లో ఇలాంటి వెసులుబాటు లేకపోతే మాత్రం దాదాపు అక్కడ ఉన్నటువంటి యువత ఈ అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇప్పుడైతే ప్రస్తుతం మైత్రివనంలో జరిగినటువంటి అగ్ని ప్రమాదం ప్రస్తుతం ఫైర్ సిబ్బంది అంతా కూడా అక్కడ ఉన్నటువంటి అగ్ని ప్రమాదంలో ప్రమాదాన్ని నియంత్రించేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారని చెప్పాల్సింది. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.